డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాకు రావాల్సిన క్రెడిట్ తీసుకున్నారు. జస్ట్ కిడింగ్. వారాహి సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, కాకినాడ టు ఉప్పాడ ఒక మంచి రోడ్ వేసి టూరిస్ట్ హబ్ గా డెవలప్ చేస్తాం అన్నారు. యాక్చువల్గా ఈ టాపిక్ మీద ఎలక్షన్స్ ముందు వీడియో చేయాలి, బట్ ఎలక్షన్స్ కి ప్రయారిటీ ఇచ్చి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. సో కళ్యాణ్ గారు అదే మాట అన్నారు. యాక్చువల్ గా ఈ ఉప్పాడ, కాకినాడ బీచ్ అనేవి సిటీకి ఎక్కడో మూలలు ఉంటాయి, బట్ చాలా మంచి కనెక్టివిటీ ఉంటది. ఇప్పుడు కాకినాడ బీచ్ నుంచి ఒక రోడ్డు టువర్డ్స్ కొత్తగా కట్టిన ఉప్పాడ హార్బర్ కి వెళ్తుంది. అండ్ అక్కడ ఒక డైవర్షన్ తీసుకుంటే ఆ రోడ్డు స్ట్రైట్ గా పిఠాపురం కుకుటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తుంది. అండ్ వెనక్కి వస్తే ఒక రోడ్డు నేరుగా జగన్నాథపురం వెళ్తుంది. అండ్ తర్వాత ఇక్కడ నుంచి 2 డైవర్షన్ తీసుకుంటే నేరుగా కాకినాడ సిటీకి వచ్చేది. అండ్ ఇదే రోడ్ లో ఒక యూటర్న్ తీసుకుంటే డైరెక్ట్ గా అచ్చంపేట వెళ్తుంది. సో కాకినాడ బీచ్ కి దాదాపు 6 కనెక్టివిటీలు ఉన్నాయి. అటు జగన్నాథపురంలో స్టార్ట్ చేస్తే ఇటు కుకుటేశ్వర స్వామి టెంపుల్, అటు ఉప్పాడ వరకు స్ట్రైట్ అవే ఒక 25-30 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది. అండ్ ఇదే ఏరియాలో ఒక చోట ఇండస్ట్రియల్ సెక్టర్ ఉంటుంది. కాకినాడని ఒక మంచి టూరిస్ట్ హబ్ గా డెవలప్ చేయగలిగితే ఎన్నో మర్డర్స్ జరుగుతాయి. ఎందుకంటే అటు విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే వాళ్ళైనా, విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే వాళ్ళైనా, లేకపోతే రాజమండ్రి నుంచి ఇటు విశాఖపట్నం వెళ్లే వాళ్ళైనా, లేకపోతే రాజమండ్రి నుంచి విజయవాడ, కాకినాడ ఈ బెల్ట్ మొత్తం ఒకేసారి భూమి అవుతుంది అనమాట. అండ్ తర్వాత అటు జగన్నాథపురం నుంచి హార్బర్ వరకు, అండ్ ఇటు అచ్చంపేట నుంచి బీచ్ వరకు మొత్తం ఈ 6 వేస్ కనుక మనం మినిమం 100 ఫీట్ రోడ్ తో ఇరుపక్కల చెట్లు వేసి డెవలప్ చేయగలిగితే, అంటే ఒక 6 కిలోమీటర్స్ కి ఒక థీమ్, అంటే ఒక 6 కిలోమీటర్స్ ఒక మంచి పూలు, ఒక 6 కిలోమీటర్స్ మంచి ఫ్రూట్స్, ఒక 6 కిలోమీటర్స్ మంచి షేడ్ ఇచ్చే, ఇలా రకరకాల థీమ్స్ తో మనం చెట్లు కూడా నాటగలిగితే ఏంటంటే, ఒకటి ఎన్వైరన్మెంట్ బాగుంటుంది, రెండోది లుక్ చాలా బాగుంటది, మూడోది ఈ బెల్ట్ మొత్తంలో ఒక 5-6 టూరిస్ట్ స్టాప్స్ ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కానీ, లేకపోతే ఇంకా అన్ని రకాలుగా డెవలప్ అవుతుంది. అండ్ మధ్యలో 3-4 వ్యూ పాయింట్స్ కనుక పెట్టగలిగితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇదే కాకుండా ఈ పాసిబుల్ కాకినాడ బీచ్ లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో కానీ, లేకపోతే ఓన్లీ గవర్నమెంటే కానీ ఒక 2 యాడ్స్ కనుక పెట్టగలిగితే టూరిజం అలా భూమి అవుతుంది. అండ్ ఇదే కాకుండా మధ్యలో ఉన్న ఇండస్ట్రియల్ హబ్ లో ఇంకొన్ని కంపెనీస్ పెట్టగలిగితే ఆటోమేటిక్ గా వెల్త్ జనరేట్ అవుతుంది. సో ఒక 10,000 కోట్లు కనుక కాకినాడకి పెట్టగలిగితే మొత్తం ఈ కనెక్టివిటీ మొత్తం డెవలప్ అవుతుంది. అండ్ అలా క్యాపిటల్ సిటీకి, అండ్ ఇలా ఫైనాన్షియల్ క్యాపిటల్ విశాఖపట్నంకి, అండ్ ఇలా టెంపుల్ సిటీ రాజమండ్రికి ఇవన్నీ కూడా భూమి అవుతాయి. మీరు ఈ బెల్ట్ ని కనుక ఇలా డెవలప్ చేయగలిగితే ఒక 40% స్టేట్ ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతుంది. ఇక విశాఖపట్నం ఎలాగా డెవలప్ అయ్యింది, క్యాపిటల్ సిటీ ఎలాగా డెవలప్ అవుతుంది, ఒక రాయలసీమ ఆ ప్రాంతం తప్ప మిగతా స్టేట్ అంతా ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతుంది. అండ్ రాయలసీమ ఎలా డెవలప్ చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను.